దేవునికి స్తోత్రం. ఏదైనా పరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. లూకా 1:13. ప్రియా పరిశుద్ధుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు యొక్క పాదసన్నిధిలో ప్రార్థిస్తాను. మన ప్రియ ప్రభు మన అవసరాలు తీర్చి, మనకు సమాధానం గురించి, జయమను గురించి, విజయం గల గొప్ప దేవుడే ఆ మహావీర చక్రవర్తిని ఆరాధిద్దాం. ఆయన ద్వారానే పరిశుద్ధాత్మ అధికారంతో నింపబడదాం. పరిశుద్ధాత్మ ప్రజలమై ఉందాం. పరిశుద్ధాత్మతో జీవించేవారు పౌరుషంగా జీవిస్తారు. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపడతారో వారు పౌరుషంగా బ్రతుకుతారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ప్రజలే పరిశుద్ధాత్మ ప్రజలు. పవిత్రంగా జీవించే ప్రజలు ఏ మూలన ఉన్నా దేవుడు గుర్తిస్తాడు. మానవులు గుర్తించకపోవచ్చు, విలువ ఇవ్వకపోవచ్చు. మానవుల కొలబద్ద వేరు, దేవదేవుని కొలబద్ద వేరు. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, దేవుడు ఆంతరంగములను లక్ష్య పెట్టగల గొప్ప దేవుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను వెంబడించేవారు పరిశుద్ధంగా జీవిస్తారు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు అసాధారణ కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో ఒకే ఒక కన్య గర్భవతి అయ్యింది. ఆమె పేరు మరియా. ఆమె పవిత్రంగా జీవించింది. ఈ కార్యం మానవ ఆలోచనలకు మించినది. మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యం. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. బండను కొడితే నిప్పులు వస్తాయి, కానీ ఈ జీవపు గల దేవుడు బండ నుండి నీటి ఓటలు రప్పించగలిగాడు. దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవుని యొక్క శక్తి వలన గర్భవతి అయ్యింది. పవిత్రంగా జీవిస్తే దేవుడు అసాధారణ కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, యోసేపు పవిత్రంగా జీవించాడు, ఐగుప్తునకు ప్రధానమంత్రి అయ్యాడు. దానియేలు పవిత్రంగా జీవించాడు, ప్రధానమంత్రి అయ్యాడు. నీవు కూడా పవిత్రంగా జీవిస్తే అసాధారణ స్థాయికి చేరుకుంటావని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. అసాధారణ అభిషేకం, పౌరుషం. బైబిల్ చరిత్రలో లేదా మానవ చరిత్రలో పుట్టుకతో అభిషేకం కలిగిన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. అతనిని ఏలియా ఆత్మ కలిగిన వాడు అంటారు. ఏలియా పౌరుషం కలిగిన వాడు. ఇతను కూడా పౌరుషముగా జీవించాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఒక ఉద్దేశం కొరకు జన్మించాడు. పరిశుద్ధాత్మతో జీవించేవారు పౌరుషంగా జీవిస్తారు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, నడిపించబడతారో అట్టివారు ప్రభు కొరకు ఎల్లప్పుడూ కూడా పౌరుషం కలిగి జీవిస్తారని జీవంగల దేవుడి పేర తెలియపరుస్తున్నాను. నీవు ప్రభు కొరకు పౌరుషంగా కలిగి జీవిస్తున్నావా? నీవు దేవుని కొరకు పౌరుషంగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, ఏ లోక సంబంధమైన పౌరుషాలు కాదు, శరీరానుసారమైన పౌరుషాలు కాదు, ప్రకృతి సంబంధమైన పౌరుషాలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడికి మహిమార్థంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించి నేను ఎందుకు దేవుళ్ళో ఉండలేకపోతున్నాను, దేవుడితో జీవించలేకపోతున్నాను, ఎందుకు దేవుని నామనికి మహిమార్థంగా కొనసాగలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన శక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎలిజబెత్, మరియా, జకరియా కొన్ని సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీతిమంతులుగా, నిందారహితులుగా జీవిస్తున్నారు. సుదీర్ఘమైన నిరీక్షణ వారిని ఫలభరితం చేసింది. వారి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూశారు. మనం కొన్ని ప్రార్థనలకు సమాధానం రాకపోవచ్చు. అప్పుడు సనుక్కోకూడదు. దేవుని బిడ్డలారా, గొనుక్కోకూడదు. ఆత్మచేత నింపడి వారై ప్రజల్లో ఓపిక ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి. ఓపిక ఎప్పటి వరకు ఉండాలి అంటే దేవుడు దీవించే వరకు. మీరు కుటుంబం మాదిరి కుటుంబంగా ఉంది. దేవుని కొరకు ఎదురు చూసిన కుటుంబాలను దేవుడు ఫలభరితంగా చేస్తాడు. అబ్రాహాము వలె ఓపికతో ఎదురు చూద్దాం. జకరియా వలె, ఎలిజబెత్ వలె ఓపికతో ఎదురు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా సిమ్యోను జీవితంలో నెరవేరింది. బాలుడైన యేసును చూసి పరవశించడా పాట పాడాడు. ఆత్మలతోనూ నింపబడినప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడు. సర్వశక్తి గల దేవుడు చెబితే ఆ తప్పక నెరవేర్చగల గొప్ప దేవుడే. ఆ సర్వశక్తి గల దేవుడే చేతిలో ఉంటే ఎంత అద్భుతం, ఆశ్చర్యం. అందుకే సిమ్యోను పరవశించాడు, పాడాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభివృద్ధిని పొందాలి. మరియా పవిత్రంగా జీవించింది. యోహాను సువార్త ప్రకటించాడు. జకరియా, ఎలిజబెతులు ఓపికతో ఉన్నారు. సిమ్యోను పరవశించి పాడాడు.
పవిత్రంగా జీవించిన నీకు ఉందా దేవుని పిల్లారా? పవిత్రమైన జీవితం నీకుంటే ఇప్పుడే దేవదేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ఆ దేవాదేవుడికి మహిమకరంగా నీకు ఆశీర్వాదకరంగా జీవించి ఆయన కృపలో కొనసాగమని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ప్రభు కృప మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ మహత్తైనటువంటి వాగ్దానం బట్టి స్తోత్రాలు. దేవా, మేము పరిశుద్ధంగా జీవించడానికి, పౌరుషం కలిగి బ్రతకడానికి మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి వీళ్ళందరూ మీరు ఆశీర్వదించి దీవించి వీళ్ళందరినీ కొరకు ఆయత్తి పరిస్థితి మరి బలపరచమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.